midnight 2 o'clock. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా గుండెల్లో ఏ మోయలేని బరువేంటి? దానికి ఒకే ఒక రీజన్, నేనే. నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించింది. మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని ఇగ్నోర్ చేసిన, విడిచిపెట్టి దూరంగా వెళ్ళిన ఆ పెయిన్ భరించడం చాలా కష్టం. తను లేకుండా లైఫ్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అవును, ఆఫీస్ ఎలా జరిగింది? పర్లేదు. ఓకే. ఇంకా నాన్న నెక్స్ట్ వీక్ వస్తున్నారు. ఏదైనా స్పెషలా? నీతో ఒకటి మాట్లాడాలంట. ఎందుకంట? అదే మన పెళ్లి గురించి. నాకు నీకు పెళ్ళేంటే కామెడీ కాదు కదా. అరే, నీ సీరియస్గా చెప్తున్నా. నేను సీరియస్గానే చెప్తున్నా. నాకు నీకు పెళ్ళేంటి? పోదాం రా. రే, ఏంటి టైంలో? ప్రియా అడ్రస్. ప్రియాని వద్దనుకున్నావు, ఇప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ తీసుకొని ఏం చేస్తావు? మధ్యలో నన్నెందుకు చావగొడుతున్నావు? ఐ లవ్ హర్ సీనియర్. తను లేకుండా నేను ఉండలేనంతే. తనకు కావాలి సీనియర్. సీనియర్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏయ్, 3 నెలల నుంచి అడుగుతున్నావు నన్ను ఆ అమ్మాయి అడ్రస్ కావాలని, కానీ నేను అవాయిడ్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? ఇప్పుడు సడన్గా ఊరికి ఎందుకు బయలుదేరావు? కార్తీక్తో నేను మాట్లాడతాను, నువ్వు ఫస్ట్ ఇంటికి పదా. లేదు సీనియర్, మేము రిలేషన్లో ఉండి గొడవ పడితే మీరు వెళ్ళి మాట్లాడి సార్ట్అవుట్ చేయొచ్చు. కానీ అక్కడ ఏం ఫీలింగ్స్ లేనప్పుడు మీరెళ్ళి ఏం మాట్లాడతారు? అది సరే, ఇక్కడ నీ జాబ్ ఉంది, నీ కెరీర్ ఉంది, నెక్స్ట్ మంత్ నీకు ప్రమోషన్ ఉంది తెలుసా? ఇవన్నీ వదిలేసి ఊరికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదైతే ఇంతటితో అయిపోయింది. ఆల్రెడీ విషయం నాన్నకు చెప్పి ఫెయిల్ అయ్యాను. ఇంకంతా ఆయన ఇష్టమే, నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. జనరల్లీ అమ్మాయిలు అబ్బాయిలు రిజెక్ట్ చేస్తారు, కానీ నా విషయంలో డిఫరెంట్. అబ్బాయి రిజెక్ట్ చేసిన అమ్మాయిని నేనేనేమో. సరే, బాయ్. సీనియర్, తన గురించి నాకు తెలుసు. నేను ఎలాగైనా అలా కన్విన్స్ చేసుకుంటాను. రే కార్తీ, తను ఊరెళ్ళిన నెక్స్ట్ డే తన పెళ్లి ఫిక్స్ అయిందిరా. తన పెళ్లి నెక్స్ట్ 10 daysలో ఉంది. నువ్వు ఇప్పుడు ఊరికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. ఇది ఏమీ జరగదు. ప్రియా ఎంతో, నాకు నువ్వు కూడా అంతే. ఇద్దరి మంచి కోసం చెప్తున్నా. తను మూవ్ ఆన్ అయిపోయింది, నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపోతే మంచిది. జరగదు ఇది, గుర్తుపెట్టుకో, ఇది జరగదు. నేనైతే తనతో ఖచ్చితంగా మాట్లాడాలి. నేను వెళ్తున్నాను, మీరైతే అడ్రస్ పంపించండి. ఏనాడో
తెలిపిన నీ ప్రేమ నాకిప్పుడే తెలిసినదా ఏనాడు ఎరుగని బాధ ఈనాడే కలిగినదా నా మనసే నిన్నే మలచినదా ఆ తలపే మనసే మరచినదా ప్రేమించిన నిన్నే నేను దూరంగా నెట్టేశానే నీ ప్రేమ అర్థాన్ని మొత్తంగా మార్చేశానే స్వార్థంతో సంకెళ్ళే నా ప్రేమకు వేశానే నా వల్లే ఓడిందా నీ ప్రేమ నా వల్లే మారిందా నీ మనసే అందంగా ఎదురుగా నువ్వుంటే ఆనందం ఎగిసెనులే ఒంటరిగా విడిచి వెళ్ళాకే కన్నీళ్ళే తొణికెనులే నా హృదయం నిన్నే మరువదులే నీ ప్రణయం తానే తలచెనులే ఏం చేసిన మళ్ళీ నువ్వు నా దరికి రానే రావు నా తోడై నా నీడై నువ్వు నన్నే నడిపించావు నువ్వంటూ లేకుంటే నేనెట్లా బ్రతకాలే ఎందుకింత ఎన్నడు లేని బాధ గుండెల్లో కలిగేనే ఎంతైనా నా వల్లే నీ దారెంటో తెలియక నీతో నడిచా ఆ దారి తెలిసాక తప్పే నా ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను లేను. ఈ మాట ఇప్పుడు చెప్పలేదంటే ఇంకెప్పటికీ చెప్పలేను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎన్ని రకాలుగా ప్రేమించగలుగుతుందో అన్ని రకాలుగా ప్రేమించాను. పిచ్చి నా కొడుకుని కదా, అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు పరిచయం ఈ 6 yearsలో ఏ ఒక్కరోజైనా నీతో మాట్లాడకుండా కానీ నిన్ను కలవకుండా కానీ ఉన్నాను. అలాంటిది నువ్వు వెళ్ళిపోయాక 6 days ఉండలేకపోయింది నేను. అప్పుడు అర్థమైంది నాకు
నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను, నేను నిన్నెంత మిస్ అవుతున్నాను. అమ్మ చనిపోయాక ఏమైపోతానో తెలియను నాకు సంతోషం కలిగింది నీ వల్ల. అలాంటిది నువ్వు ప్రపోజ్ చేస్తే కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా నీ మొహం మీద నవ్వేశాను. ఇక్కడికి వచ్చింది ఇవన్నీ చెప్పి నేను కన్విన్స్ చేయాలని కాదు, దానికి నేను డిజర్వ్ కూడా కాను. ఒకే ఒక మాట చెప్పాలి, ఐఎమ్ సారీ. పక్కనున్నప్పుడు తన ప్రేమను తెలుసుకోలేకపోయాను. అంత ప్రేమించిన అమ్మాయికి ఒక సారీ కూడా చెప్పకపోతే నా లైఫ్కి మీనింగ్ లేదనిపించింది. ప్రతి అబ్బాయి లైఫ్లో పిచ్చిగా ప్రేమించే ఒక అమ్మాయి ఉంటుంది, కానీ తను మెమొరీస్లో మాత్రమే ఉంటుంది, లైఫ్లో ఉండదు. ఏనాడో తెలిపిన నీ ప్రేమ నాకిప్పుడే తెలిసినదా, ఏనాడు ఎరుగని బాధ ఈనాడే కలిగినదా. నా మనసే నిన్నే వలచినదా, ఆ తలపే మనసే మరచినదా. ప్రేమించిన నిన్నే నేను దూరంగా నెట్టేశానే, నీ ప్రేమ అర్థాన్ని మొత్తంగా మార్చేశానే. స్వార్థంతో సంకెళ్ళే నా ప్రేమకు వేశానే.